ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. ధరంపురి నియోజకవర్గ శాసనసభ్యులు లక్ష్మణ్ కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి మొదటి దరఖాస్తును గౌరవ ఎమ్మెల్యే గారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అందులో మొదటి దరఖాస్తు మీ ద్వారా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, అట్లాగే ఈ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే అందరు కౌన్సిలర్లు అందరికీ, కోఆప్షన్ గారులకు, హాజరైన మహిళా మనులందరికీ అక్కడ ఇస్తారు. ఎవరన్నా దరఖాస్తు చేసుకోవడం ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ నూతన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు తెలంగాణ ప్రజానికానికి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసే కార్యక్రమాన్ని ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ధర్మపురి లక్ష్మణ్ చూసాను. దయతో ఆ దేవుని యొక్క ఆశీర్వాదంతో మీ అందరి దయతో శాసనసభ్యుగా, రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు తీసుకొని అన్ని పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఇంద్రమ ఇళ్ల పథకం, చేయూత పథకం, వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయాస్తం ఒక అప్లికేషన్ మా సోదరి వాళ్ళందరికీ పెడుతున్నా. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ లో మనం ఏదైతే అడగదలుచుకున్నామో, మన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ కావాలా, మన కుటుంబానికి ఏదైతే ఈ 6 గ్యారెంటీ పథకాల్లో ఉన్నటువంటి రైతు భరోసా పథకం కావాలా, గృహజ్యోతి పథకం కావాలా, ఇంద్రమ ఇల్లు కావాలా, చేయూతకు సంబంధించిన పెన్షన్ కావాలా, అవన్నీ కూడా స్పష్టంగా తెలుగులో ప్రతి కాలం ఇవ్వడం జరిగింది. సంబంధించిన 2 గ్యారెంటీ పథకాల మీద ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేసే ఒక ఫైల్ మీద సంతకం పెట్టి మొదటి కార్యక్రమం మా తల్లులకు, మా అక్కలకు, మా చెల్లెలకు, మా సోదరి వాళ్ళకు, తెలంగాణ ప్రజానికి సోదరి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన అమలు ఫైల్ పై మొదటి సంతకము, 2వ సంతకం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి ఎవరికి ఇబ్బంది పడకుండా 10 లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ బీమా పథకాన్ని అమలు చేసే ఫైల్ మొదటి సంతకం చేయడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి రోజే సమస్య పరిష్కారం విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే నిధులు వస్తున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదల అండగా ఉండే విధంగా ఏదైతే విషయంలో ఈ ధర్మపురి మున్సిపాలిటీ, ధర్మపురి నియోజకవర్గ సంబంధించిన అధికారులు కూడా సమన్వయంతో కష్టపడి పనిచేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. గవర్నమెంట్ తరఫున ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులు మనస్ఫూర్తిగా నమస్కరించి, మీ లక్ష్మణ్ కుమార్ అన్న మీ ఎమ్మెల్యేగా, మీ శాసనసభ్యుడిగా, విప్పుగా, ఒక ఎమ్మెల్యే కాదు, విప్పు కాదు, మీ సేవకుడిగా, మీ కుటుంబ సభ్యులుగా ఉంటారనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ 100% ఈ 6 గ్యారెంటీ పథకాలు 100 రోజులు అమలు చేసే బాధ్యత కూడా నేనే పూర్తిగా తీసుకుంటా. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా